2025వ సంవత్సరం 7వ రాశి తులారాశి నవంబర్ నెల డిసెంబర్ నెల ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా నవంబర్ నెల ఫలితాలు చెప్పుకుందాం. ఈ నవంబర్ నెలలో ఏ గ్రహాలు బాగున్నాయి? శని, శుక్రుడు, కేతువు. 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. బుధుడు, శని, బుధుడు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే దీనివల్ల ఏం బాగుంటుందో చూద్దాం. మరి ఉద్యోగ రీత్యా కూడా ఇబ్బందిగానే ఉంది. చదువు కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి వివాహం కావటానికి కానీ బాగున్నది. వివాహం చేసుకునేదానికి ఇద్దరి యొక్క జాతకాలు కలిసినాయా లేవా తప్పనిసరిగా చూడాలి. పిలిచే పేరు కాదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఖచ్చితంగా జాతకాలు చూడాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇద్దరి అరిచేతుల ద్వారా, హస్త సాముద్రిక ద్వారానైనా సరే చూసి ఇద్దరికి కలిసిందంటేనే వివాహం చేసుకోవాలి. వివాహం మాత్రం చేసుకుంటే బాగుంటుంది, కానీ ఎట్లా పడితే అట్టబడి తొందరపడి చేసుకోవటం మంచిది కాదు. ప్రేమ వివాహాలు, మరి కులాంతర వివాహాలు వద్దని అన్న కానీ మీకు ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే అది కాదు. కానీ వాళ్ళ జాతకాలు కలిసినాయే లేవా, పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి. కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉందో చూసుకోవాలి. ఇట్లా చూసుకొని వివాహం చేసుకుంటే ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య లేకుండా భార్యాభర్తలు సుఖంగా ఉండగలుగుతారు. శుక్రుడు బాగున్నాడు, తర్వాత బుధుడు కూడా బాగున్నాడు. వ్యాపార రీత్యా కూడా అన్ని విధాలా బాగుంది. ఏ వ్యాపారం అయినా కూడా బాగానే ఉంది. మరి ఇనువుకి సంబంధించిన వ్యాపారం, చర వాహనాలు అంటే బండ్లు, మరి వాహనాలు, 2 వీలర్సు, 4 వీలర్సు, ఇవన్నీ కూడా మోటార్ ఫీల్డ్, తర్వాత మెకానికల్ వర్కర్స్కి, ఇనువుకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా బాగున్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ మాత్రం కాస్త కష్టంగా ఉంది. రియల్ ఎస్టేట్ పరిస్థితులు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. 2 నెలల వరకు కూడా రియల్ ఎస్టేట్ సంగతి చెప్పడానికి ఎక్కడ పరిస్థితి బాగాలేదు. తర్వాత స్టాక్ మార్కెట్కి వచ్చేప్పటికల్లా ఏప్రిల్ వరకు కూడా, అంటే తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేటంత వరకు రియల్ ఎస్టేటు విశేషాలు, వ్యాపారాలు మంచిది కాదు. విదేశాలకు వెళ్ళేవాళ్ళు కూడా బాగా కష్టాన్ని స్టూడియాలకు వచ్చేట్లయితేనే వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ పనైనా సరే అనుకున్నదే అనుకున్నట్టుగా జరగదు. కొంత రిస్క్ పడితే కానీ ఆ పని కాదు. ఏమంటే మీరు బాగుందని చెప్పారు కదా, నాకు ఇబ్బందిగా ఉందని అడగద్దు. ఎందుకంటే అట్లా అయితే ఏమవుతుందంటే ప్రతి పని మరి శత్రు గ్రహాలు, పాపగ్రహాలు వీక్షణ ఉండటం వల్ల కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలై పనులు అవుతాయి. అయితే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసుకునేవాళ్ళు కానీ, పెళ్లి చేసుకునేవాళ్ళు కానీ, ఆఖరికి విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ కష్ట నిష్ఠూర్యాలకి ముందు ఓర్పు, ప్రధానమైనటువంటి ఓర్పు కావాలి. ఎక్కడా తొందరపాటు, గొడవలు చేసుకోవటం, ఎవరైనా ఏదైనా అన్నారని తిరిగి తగాదా పెట్టుకోవటం, అదే కాదు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఇదేమిటో చూద్దామని వెళ్ళేటట్లయితే ఏమిటి అసలు ఎందుకు పోట్లాడుకుంటున్నారు, ఏంటి కథ, అసలు ఎందుకు వచ్చిందని విందామని వెళితే పోట్లాడుకుంటూ ఒకడు పొడుస్తాడు, వాడు కింద పడి కీలుగా తన్నుకుంటూ ఉంటాడు, పొడిచిన వాడు పారిపోతాడు, చూసిన వాళ్ళు పట్టుకెడతారు. ఇట్లాంటి పాపగ్రహాల వల్ల ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళితే కూడా చాలా కష్టంగా ఉండేట్లుగా ఉంది. ఇంతకుముందు విదేశాలలో ఉండి ఇక్కడికి ఏదైనా అవసరాల వల్ల వచ్చి మళ్ళీ అదే ఉద్యోగానికి పిలిస్తే వెళితే తప్పు లేదు, కానీ సొంతగా విదేశాలకు వెళ్ళే వ్యవహారం మాత్రం చాలా ఇబ్బందికరం. వ్యవసాయదారులకు మాత్రం 2 నెలల వరకు కూడా పూర్తిగా బాగాలేదు. 50 వంతులు బాగుంది, 50 వంతులు బాగాలేదు. ఈ రాశి వాళ్ళకి చెరిసగం బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపిస్తే ఆ జాతకం నేను చెబుతాను. డిసెంబర్ నెల 7వ రాశి తులారాశి.
ఈ తులారాశి మాత్రం పూర్తిగా బాగుంది. ఈ తులారాశిని గురించి అన్ని రాశుల్లోకి తులారాశి పూర్తిగా బాగుంది. ఈ తులారాశి వాళ్ళకి వ్యాపారం కానీ, వ్యవసాయదారులకు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కానీ, విదేశీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ అన్ని రకాలుగా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగా తులారాశి బాగున్నది. అయితే రాశి బాగుంది కదా అని జన్మలగ్నరీత్యా కూడా బాగుందో లేదో చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అట్లా లేకుండా కనుక ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారు, చాలా నష్టపడతారు. మీరు నష్టం నుంచి తప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఒకటే గుర్తు చెబుతున్నా, చదువుకున్నవాడు జీవితం 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు. అదే రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలే అధికారంలో ఉంటాడు. ఉద్యోగస్తుడు కనీసం 25 సంవత్సరాలు ఉంటాడు. వ్యాపారస్తుడికి ఈ సంవత్సరం ఆ సంవత్సరం లేదు, జీవితం మొత్తం వ్యాపారం చేస్తాడు. అయితే 5 సంవత్సరాల్లో ఉండే రాజకీయ నాయకుడు కానీ, 25 సంవత్సరాలు ఉద్యోగం చేసేవాడు కానీ, జీవితం మొత్తం వ్యాపారం చేసేవాడు కానీ, వీళ్ళలో ఒక చెడు టైం అనేది వస్తుంది. ఆ చెడు టైం మొత్తాన్ని పోగొడుతుంది. వాళ్ళలో కూడా 5 సంవత్సరాలు పదవి చేసినా మరి 5 సంవత్సరాలు ఒకరోజు 15 రోజులో నెల రోజులో మంచి టైం ఉంటుంది. ఆ టైంలో జీవితం మొత్తానికి సరిపోయేంత సంపాదించే రోజులు కొంతమందికి ఖచ్చితంగా వస్తాయి. ఇది చెప్పాలంటే జీవితంలో మరపురాని చెడు కానీ, జీవితంలో మరపురాని మంచి కానీ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి జీవితంలో మరపురాని మంచి జరగబోతోంది. దాన్ని చెడగొట్టుకోవాలంటే దుర్వ్యసనాల వల్లే పాడైపోతారు. మరి కామిన్యాస, కాంతాశ, స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, జూద వ్యామోహం, ఈ 3 వ్యామోహాల్లోనే దెబ్బతింటాడు. కాబట్టి వచ్చిన కొద్దీ ఇటువంటి అలవాట్ల వల్ల పూర్తిగా నష్టపడే లక్షణం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం కనుక మీకు ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చూడాలంటే మా ఫోన్ నెంబరు 7801071946, తర్వాత 6300061241. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఏదన్నా దోషాలుంటే ఆ దోషాలు పోగొట్టుకుంటే 100కి 100 పాళ్ళు అన్ని విధాలా మీరు బాగుపడతారు. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బాగుపడితే మంచిదని చెబుతూ ఉన్నాను. స్వస్తి.